నమస్తేనండి, అత్తగారు వంటలు యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. ఈరోజు నేను పెసర పునుగులతో పులుసు చేస్తున్నానండి. తయారీ విధానం కోసం ఈ వీడియోని చివరి వరకు చూడండి. ఇప్పుడు పెసర పునుగులు చేసుకుందామండి. 1 కప్పు పెసరపప్పు, 1 ఇంచు అల్లం ముక్క, 4-5 ఎండుమిరగాయలు వేసి ఒక అరగంట సేపు నానబెట్టుకోవాలి. ఒక మిక్సీ జార్ తీసుకొని ముందు నానబెట్టుకున్న మిశ్రమాన్ని వేసి గట్టిగా రుబ్బుకోవాలండి. గ్రైండ్ చేసుకున్న మిశ్రమాన్ని ఒక గిన్నెలోకి వేసుకోవాలండి. ఇందులో సరిపడినంత సాల్ట్ వేసుకొని కలుపుకోవాలి. ఇప్పుడు కళాయి పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడే ఆయిల్ వేసి, ఆయిల్ వేడైన తర్వాత కలుపుకున్న పెసర రుబ్బుని నేను చూపించిన విధంగా రౌండ్గా వేసుకోవాలి. బబుల్స్ పోయే వరకు అటు ఇటు తిప్పుకుంటూ వేయించుకోండి. ఇవి రెడ్డిష్ కలర్ వచ్చే వరకు వేయించుకొని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. ఇప్పుడు తర్వాత ప్రాసెస్కి వెళ్దామండి. ఇప్పుడు కళాయి పెట్టి కొంచెం ఆయిల్ వేసుకోవాలి. ఇప్పుడు అందులో 1 టీ స్పూన్ మెంతులు, కొంచెం కరివేపాకు వేసి వేగనివ్వండి. ఇప్పుడు చిన్నగా కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలు, పొడవుగా కట్ చేసిన పచ్చిమిర్చి వేసి వేయించుకోవాలి. సరిపడినంత సాల్ట్ వేసుకొని లైట్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోండి. వేగిన ఉల్లిపాయలలో 2 టమాటాలను పేస్ట్ చేసి వేసి పచ్చివాసన పోయే వరకు వేయించుకోండి.
ఈ టమాటా పేస్ట్ వల్ల గ్రేవీ ఎక్కువగా వస్తుందండి. వేగిందండి. ఇప్పుడు అందులో కొంచెం ధనియాల పొడి, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా వేయించుకోండి. తరువాత చిటికెడు పసుపు, 2 స్పూన్ల కారం వేసి బాగా కలుపుకోండి. ఇప్పుడు చింతపండు రసం వేసి కలుపుకొని కొంచెం నీళ్లు కూడా యాడ్ చేసి కాసేపు మరగనివ్వండి. ఇలా మరుగుతున్నప్పుడు ఇంతకు ముందు చేసుకున్న పునుగులు వేసి పునుగులకి పులుసు పట్టే వరకు ఉడకనివ్వండి. పది నిమిషాలు ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోండి. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే పెసర పునుగులతో పులుసు రెడీ. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మొట్టమొదటిసారిగా మా ఛానల్ని చూస్తే కనుక సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోకండి.